ఉపాధి పని కింద కొద్దిగా అమౌంట్ లేట్ అవుతుంది సార్. చేస్తాం తల్లి, అది కేంద్రం అక్కడ నుంచి కొంత ఉపాధి వచ్చేది పని డబ్బులు కొద్దిగా అది చేస్తాం. అది కూడా చూడండి సార్. మాకు గుడం మాకు సపరేట్గా ఉండాలి సార్. మావన్నీ కలిసి ఉన్నాయి. మా గుడం మాకు సపరేట్గా చూస్తాం తల్లి, కాలనీగా ఉండాలి సార్ మాకి. అట్లా ల్యాండ్ సార్, ఇప్పుడైతే అది కూడా ఇండ్లు ఇస్తాము, చేయండి సార్ మీరు. ఆ ఇండ్లు ఎట్లా కట్టుకోవాలో ఆలోచన చేసుకోండి. ఏం తల్లి ఏమో చెప్తుంది, ఇతరా ముందరికి రా. ఏం పేరు నీ పేరు? లింగమ్మనా? ఏం లింగమ్మ, ఏం సంగతి? మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి, ప్లాట్లుగా ప్రభుత్వం దగ్గర భూమి తక్కువ అయిపోయింది, మరి ఉన్నదే మీకు పొలానికి ఇస్తుంది. చిన్న అవి ఇండ్లు బజార్లు, చిన్న చిన్న బజార్లు, చిన్న చిన్న ఇండ్లు అయినాయి. అందులో ఎవరు అమ్మడం లేదు. మాకు ప్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. మరి మీకు స్థలాలు చూసుకోండి, పైకి పంపించాలని అంటే స్థలాలు లేవు, ఎవరు అమ్ముతలేరు సార్. మరి ఈ ఆదివాసీలకు చెంచుల కాడికి మాత్రము ఏమైనా స్పెషల్గా ఏదైనా చెంచులది ఏదైనా సీతక్క, ఈ చెంచుల మందం ఏం చేయాలని ఒకసారి చూసి ప్లాన్ చేయరు, ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదైనా స్కీమ్ పెట్టి ఇచ్చేద్దాం. ఓకే 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 కలిసినా కూడా సీతక్కనే అడగాల్సింది, నన్ను కాదు మళ్ళా. మంచిదమ్మా పండి. వచ్చే వారంలో ఇండ్ల సార్ ఎక్కడ? ఇండ్ల సార్ ఇక్కడనే ఉన్నాడు, ఇండ్లు ఇచ్చే సార్ అడగాల్సింది సీతక్కని, ఇవ్వాల్సింది ఈసారు. 10 రోజులలో మీకు అందరికి మన చెంచులు ఎంతమంది ఉన్నారు అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది, సరేనా? మళ్ళీ వస్తా. వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ డ్రిప్ ఎట్లా బతికిచ్చిరో, ఎట్లా చేసిరో, ఎంత పెంచిరో తోట అంతా చూడడానికి వస్తా. కలెక్టర్ డేట్ రాసి పెట్టుకొని వచ్చే సంవత్సరం ఈ తారీఖులో మళ్ళీ నా ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుర్రి. ఈ సార్ వాళ్ళు అందరూ వచ్చినా రాకపోయినా సరే నేను వస్తా, సరేనా? ఓకే మంచిది. సరే సార్. ఓకే సార్, మీ ఆరోగ్యం బాగుందా సార్? నమస్కారం సీత. ప్రభుత్వం మళ్ళీ రావాలి సార్. సరే మైక్స్ ఇక్కడ సార్, మీ మైక్ తీసుకోండి సార్. దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్నా, గంతకంతా ఎత్తుకు ఎదిగాడో, ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడో, అందరి బంధువులా ఎదిగాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు, ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. ఓహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు, మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం, మన వంతుగా గన్నకు తోడుందా, మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ, జై జై మా రేవంతన్నా గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు, ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మురగాడు. నచ్చమొచ్చి ఏడేళ్ళాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి చేతుల జిక్కిల్ది, రాష్ట్రం మొదటి కన్నా గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎండి షబ్బీర్ అలీ గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ముఖ్య అతిథులుగా గౌరవ డాక్టర్ మల్లు రవి గారు, పార్లమెంట్ సభ్యులు నాగర్ కర్నూల్, గౌరవ శ్రీ కూచకుల దామోదర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు, అనేక మంది ఇంకా ప్రజాప్రతినిధులు,
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్ జిల్లా నుండి కూడా అనేక మంది శాసనసభ్యులు, షాద్నగర్ ఎమ్మెల్యే గారు శంకర్ గారు, మక్తల్